అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గాంధీ గారు చెప్పినట్లు సాధుపుల్లాగా కొంతమంది ఉంటారు, నేతాజీ చెప్పినట్టు పులిగా కొంతమంది బతుకుతారు. మన జీవిత అవసరాలను బట్టి మనం ప్రవర్తిస్తూ ఉంటాము. మనం ఏది చేసినా కూడా, ఏ పని చేస్తున్నా మన దేశానికి ఉపయోగపడే విధంగా చేయాలనేది దేశభక్తి అనిపించుకుంటుంది. ఒకానొకప్పుడు స్వాతంత్రోద్యమంలో పాల్గొనటమే దేశభక్తిగా చెప్పుకునేవారు. స్వాతంత్రం వచ్చి 75-80 సంవత్సరాల తర్వాత మనం చేస్తున్న పనుల్లో దేశానికి ఉపయోగపడేటట్లు చేయటం దేశభక్తిగా అనిపించుకుంటుందని నా అభిప్రాయం. ఇందులో భాగంగా డాక్టర్ వరుణ్ కార్డియాక్ సైన్సెస్ నుంచి మనం దేశభక్తితో సమాజం బాగుండాలని ఇటువంటి సర్వీస్ యాక్టివిటీస్ కొన్ని చూసినట్లయితే, కొన్ని వేల మంది పాడి రైతులకు, కృష్ణా మిల్క్ యూనియన్ పాడి రైతులకు మరియు జనరల్ కమ్యూనిటీకి మనం కొన్ని వందల మందికి ఫ్రీగా హార్ట్ చెకప్స్ చేయటం కానీ, మరియు కొన్ని వందల మందికి ఫ్రీగా యాంజియోగ్రామ్స్ మరియు స్టంట్స్ వేయడం జరిగింది. అదేవిధంగా నో యువర్ హార్ట్ క్యాంపెయిన్ ద్వారా లాస్ట్ ఇయర్ వరల్డ్ హార్ట్ డే రోజు సెప్టెంబర్ 29 VCS హార్ట్ అమరావతి మ్యారథాన్ సీజన్ 1ని సక్సెస్ఫుల్గా చేయటం 3700 మంది పార్టిసిపేషన్తో, మరియు ఈ సంవత్సరం 2024 సెప్టెంబర్ 29 వరల్డ్ హార్ట్ డే రోజు సీజన్ 2ని కూడా నో యువర్ హార్ట్ క్యాంపెయిన్ ద్వారా ఎక్కువ మందికి సోషల్ అవేర్నెస్, గుండె జబ్బుల గురించి తీసుకురావాలని చేయటం. మూడవది, లాస్ట్ జనరల్ ఎలక్షన్స్లో ఎలక్షన్ ఆఫీసర్ రిక్వెస్ట్ మీద కొన్ని వందల మందికి, కొన్ని వేల మందికి, ఆల్మోస్ట్ 7-8 వాటర్ బాటిల్స్ మనం ఓవర్ నైట్ సప్లై చేయటం. ఎండలో బారులు తీరి నుంచొని ఓటు హక్కు ఉపయోగించుకున్న మన ప్రజానీకానికి మన వంతు సేవగా చేయటం జరిగింది. ఇటువంటి ఎన్నో సేవలు దేశభక్తితో చేస్తూ, ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా సరే టాటా వంటి స్వచ్ఛంద సంస్థలు భారతదేశంలోనే జరిగిన వన్ ఆఫ్ ద లార్జెస్ట్ నాన్ గవర్నమెంటల్ సర్వీస్ యాక్టివిటీగా ఈ గుర్తింపు నోచుకుంటాయి నమ్ముతూ చేస్తూ ఉన్నాం. దీనికి సహకరించిన ఎవ్రీ కోర్ టీమ్ మెంబర్, ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఫ్రమ్ వరుణ్ కార్డియాక్ సైన్సెస్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.